హలో 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 ఇట్స్ ఓకే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కోండి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధానిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేయగా అమరావతిలో 49,000 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపన చేశారు. రాజధాని సహా 58,000 కోట్ల ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో కనెక్టివిటీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు మేలు జరుగుతుంది. దీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది. రైల్వే బడ్జెట్ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. 9,000 కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాం. ఏపీలో 100% రైల్వేల విద్యుదీకరణ, మౌలిక సదుపాయాల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాం. నిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అమృత్ భారత్ రైలు కూడా ఏపీ నుంచి వెళ్తుంది. హైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। आज सिर्फ आंध्र का ही रेल बजट 9,000 करोड़ रुपए से ज्यादा का।
यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है। మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9,000 కోట్ల దాటి ఈ రోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है। साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है। बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं। इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है। మిత్రులారా, ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి. దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు గాని అండర్ పాసేజీలు గాని రైల్వేస్ లో నిర్మించబడింది. అంతేకాకుండా 70కి పైగా రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है। इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है। सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है। इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है, उन्हें ज्यादा रोजगार मिलते हैं। आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं। మిత్రులారా, ఇంత భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. నిర్మాణ రంగంలో కావలసిన రా మెటీరియల్స్ సిమెంట్ అయినా, స్టీల్ అయినా, రవాణా వంటి రంగాలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల తయారీ పరిశ్రమలకు బలం ఏర్పడుతుంది. ఈ పరిశ్రమల ద్వారా మన యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది యువకులకు ఈ ప్రాజెక్టుల వల్ల సరికొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, मैंने लाल किले से कहा था कि विकसित भारत का निर्माण गरीब పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన పటమట పోలీసులు 10 లక్షల విలువ చేసే 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ ఇన్ఛార్జ్ సిపి త్రిపాఠి ఆదేశాల మేరకు వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ప్రవర్తించిన 2 మోటార్ వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నామని, గంజాయి మరియు చెడు వ్యసనాలకు అలవాటు పడి వీరిద్దరూ దొంగతనాలకు పాల్పడ్డారని, మోపిదేవికి చెందిన ప్రసాద్ మరియు కానూరుకి చెందిన రబ్బానీగా నేరస్తులను గుర్తించామని, ప్రజలు కూడా తమ ద్విచక్ర వాహనాల జాగ్రత్త పట్ల శ్రద్ధ వహించారు. ప్రజలందరూ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, నగరంలో రౌడీల మీద నిఘా పెట్టి నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ పవన్ కిషోర్, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పడమట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు నిన్న సాయంత్రం
కొలసాని ప్రసాద్ అని చెప్పేసి ఎక్స్ మోటార్ సైకిల్ అఫెండర్, అదేవిధంగా రబ్బాని అతను కూడా పాత నేరస్తుడు, మోటార్ సైకిల్ అఫెండరు, మోటార్ సైకిల్ అఫెండర్స్. వీళ్ళిద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి నేరాలు చేస్తూ ఇంతకుముందు కూడా వీళ్ళకి నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేసినవి ఉన్నాయి ఈ మోటార్ సైకిల్ ఏమో. దాంట్లో భాగంగా మనం సిపి గారు, ఇన్ఛార్జ్ సిపి మేడం గారు, సరితా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ తోటి వెహికల్ చెక్ చేయడం, ఇలాంటి ఈ మధ్య సిటీలో వెహికల్ చెక్ చేయడం, లాటరీలు చెక్ చేయడం, తర్వాత దాంట్లో భాగంగా నిన్న సాయంత్రం ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మన ఆటోనగర్లో సాయి మెస్ దగ్గర ఈ మన పడమటి సిఐ గారు, మన యొక్క ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది అంతా కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ వెహికల్ చెకింగ్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళని చూసి పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకుని పక్క తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఇంట్రాగేషన్లో వాళ్ళ దగ్గర 2 బండ్లు తీసుకుని తర్వాత దాని మీద వాళ్ళని పట్టుకొచ్చి ఇంట్రాగేట్ చేయడంతో వాళ్ళు దగ్గర ఒక 17 అఫెన్స్లు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ 17 అఫెన్స్లో కూడా మనకి పడమటకి 2 కేసులు ఉన్నాయి, అదేవిధంగా గవర్నపేట 2, ఏఎస్ నగర్ 2, తర్వాత గవర్నపేట, తర్వాత మన ఉన్న 2, తర్వాత ఎస్ఆర్పేట 8, ఎస్ఎన్పురం 8, తర్వాత పెనంలూరు 2, మొత్తం టోటల్గా వెహికల్స్ 17 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రీవియస్గా కూడా నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి. కొద్ది గంజాయిలకి వాటికి మా చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు ఈజీగా సంపాదించి డబ్బు ఖర్చు పెట్టుకోవాలన్న ఆలోచనతోటి లావిష్నెస్కి అలవాటు పడిపోయి ఇలాంటి నేరాలు చేయడం, బయట ఇళ్ల ముందు బండ్లు పెట్టుంటే ఆ బండ్లు కొన్ని తాళాలు తీసుకుంటూ ఉన్న బండ్లని, కొన్ని తాళాలు లేకపోతే వాటిని హ్యాండిల్ని స్పీడ్గా కట్ చేసేస్తే అది లాక్ ఓపెన్ అయిపోయి అట్లా తీసుకుపోయి చేయడం జరుగుతుంది. కొన్ని బండ్లు వీళ్ళు ఏం చేస్తారంటే తాగుడికి ఎట్లా వెళ్ళినా బయటకు వెళ్ళాలన్నా లేదా వెళ్ళిపోయి వేసుకొని వెళ్ళిపోవటం, అక్కడ ఆయిల్ అయిపోతే ఆ బండి అక్కడే వదిలేయటం, ఇలా ఓపెన్ ప్లేస్లో వదిలేసి రావటం ఇలాంటివి కూడా జరిగినాయి. ఈ దీంట్లో భాగంగా వీళ్ళ మీద ఇన్ని కేసులు నమోదు చేసి మా కేసులలో ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా అదే కూడా ఆల్మోస్ట్ అంతా సిటీ లిమిట్సే కాబట్టి. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు గుడివాడ నియోజకవర్గం నుండి 10,000 మంది కూటమి శ్రేణులు ప్రజలు పాల్గొంటున్నారని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. పలు ప్రాంతాల్లో బస్సుల ర్యాలీలను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించి వారికి కావలసిన మంచినీళ్లు, మజ్జిగ, ఆహార పొట్లాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ది జరుగుతోందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, దిట్యాల రాంబాబు, వాసే మురళి తదితరులు పాల్గొన్నారు. ఓకే, మీరందరూ ఎంజాయ్ చేయండి అమ్మా. పండగ రోజు పండగ రోజు మన మీరంతా ఆనందంగా వెళ్ళి వచ్చేయండి. మేము కూడా అక్కడికి వస్తాం కానీ మరి కలవచ్చు, కలవపోవచ్చు.
సరేనా? ఏమాత్రం పేర్లు గీర్లు అన్నీ ఉన్నాయి. అందరూ కలిసి కట్టుకుని ఒకసారి ఉండండి. మిస్ అవ్వకుండా ఒకరి కోసం బస్సు మొత్తం ఆగాలంటే చాలా చాలా టైం పడుతుంది. అందరూ చూసుకుని చేయండి. అందరూ ఒలిపెత్తపడా వెరీ గుడ్ అండి. ఓకే మాత్రం ఒప్పుకోకండి. జాబులు వస్తే మామూలుగా జాబులు చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి వెంకయ్య రాము నాయకత్వం, వర్ధిల్లాలి రావు వెంకటేశ్వర నాయకత్వం. అమరావతి పునః ప్రారంభోత్సవం సందర్భంగా చెలో అమరావతి కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బట్టుమిల్లి మండలం నుండి బయలుదేరనున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతే ఇబ్బంది లేకుండా అందరికి ఏర్పాటు చేయండి. మళ్ళీ రిటర్న్లో మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఎవరిని ఒక్కరు కూడా మిస్ కాకుండా కౌంట్ ఎంత ఉంది అంత ముందు అయితే వెయిట్ చేయండి. నేను ఇబ్బంది ఉంటే కానీ నాటడానికి లోపల నాటడం ప్లాన్ చేయండి. ఫోటో తీసుకుంటే మనకి ఎవరెవరు ఉన్నారు బాగా సభ ఫుల్ అయిపోయినా కాదు బస్సులోనే ఉండడం అవసరం అయితే బాగా ఎక్కువ అయిపోతుంది. ఇబ్బంది పడదు ఎవరో కూడా. ఓకేనా? అందరూ మీరు అక్కడ దగ్గర నెంబర్స్ ఏం తీసుకున్నారా? ఫుడ్ ప్యాకెట్స్ అక్కడ ఎలాగో ఉంటాయి అవసరం నేను జాబులు తెలుపుకోండి మాట్లాడతాను. మెడిసిన్ ఏర్పాటు చేయమని కూడా చెప్తాను. నెక్స్ట్ అందరూ టిఫిన్ చేస్తారు. గ్యాస్ వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని నరేంద్ర మోడీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా అభివర్ణించడంపై గుడివాడ పట్టణ బీజేపీ నాయకులు షర్మిలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ భారతీయ పౌరులైన షర్మిల దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ప్రధాని మోడీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, మణిపూర్ ఘర్షణలకు, దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు ప్రధాని మోడీయే కారణమని ఆమె వ్యాఖ్యానించడానికి బీజేపీ పార్టీ తరపున తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అర్జున్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైన శ్రీమతి షర్మిల గారు 3 రోజుల కింద మాట్లాడుతూ దేశ ప్రధాని అనే ఒక ఇంగితం లేకుండా తనేదో భారతీయ పౌరురాలు అని కూడా గుర్తించకుండా ఇటువంటి క్లిష్ట సమయంలో భారతదేశం ఉన్నప్పుడు దేశ ప్రధాని గారిని పట్టుకొని ఆయనే ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని, మణిపూర్లో జరిగిన అల్లర్లకి కారణం ప్రధానమంత్రి అని,
దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు కారణం ప్రధానమంత్రిని ఆరోపిస్తాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున గుడివాడపట్నంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్న షర్మిల గారు ఆలోచించుకోవాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, మీ తండ్రి గారు చేసిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల సంపాదించిన మీరెక్కడ? భారతీయులందరూ నా కుటుంబం అని చెప్పి, భారతదేశం అంతా నా వసుదైక కుటుంబం అని చెప్పి పరిపాలన చేస్తూ తన సొంత కుటుంబాన్ని కూడా అలక్ష్యం చేసి దేశ ప్రజల కోసం అహర్నిశలు మరి ముందడుగేస్తూ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత సాపత్యం మీకుంది. మీ కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే గాంధీ అనే పేరుని కిడ్నాప్ చేసి హైజాక్ చేసి గాంధీ పేరుతో మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ పేరుని అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని దోసికి తింటమే కాకుండా టెర్రరిజాన్ని దేశంలో పాతుకుపోయేటట్లుగా చేసిన మీ విధానాలని భారతీయ పౌరులందరూ కూడా గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో మీకు గుండు కొట్టిస్తాం జరుగుతుంది. మళ్ళీ తిరిగి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇటువంటి అవాకులు చవాకులు ప్రధానమంత్రి అనే కనీసం ఇంగిత జ్ఞానమైనా తెచ్చుకొని మాట్లాడాలని చెప్పి పదవి కోసం నోటికి ఏదొచ్చినట్టే అది మాట్లాడటం, లేదంటే ఢిల్లీ ఏఐసిసి యొక్క కాళ్ళ నాకి బూట్లు నాకి మీ పదవిని కాపాడుకోవడానికి ఇక్కడున్న ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని అంటే పార్టీ పరంగానే కాదు, ఆయన మా దేశం యొక్క ప్రధాని, మా దేశం యొక్క ఔన్నత్యానికి దేశం యొక్క అభివృద్ధికి స్పష్టంగా మా కళ్ళతో చూస్తున్నాం. పాటుపడతాం ఏ విధంగా జరుగుతుంది. మీకు కళ్ళు లేకుండా గుడ్డి వాళ్ళైతే ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో దేశం ఎట్లా ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం లింగంపాలెం గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండలం తెలుగుదేశం పార్టీ బీసీల సమైక్య వేదిక సమావేశం జరిగింది. నిన్న కేంద్ర కేబినెట్ జాతీయ జనగణనకు మరియు బీసీ కులగణనకు ఆమోదం తెలిపింది. బీసీలంతా సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే బీసీ కులగణన జరుగుతుందో బీసీలకు రావాల్సినటువంటి జనాభా దామాషా ప్రకారం నిధులు నియామకాలు జరుగుతాయి కాబట్టి బీసీల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని బీసీ నాయకులు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ యాదవ్. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే జాతీయ కులగణన చేస్తామని ప్రకటించారో దాంతో పాటు బీసీ కులగణన కూడా ఆయన చేస్తారని ప్రకటించారు. కాబట్టి కేంద్ర కూటమి ప్రభుత్వానికి ఇది సాధ్యమవుతుంది. కాబట్టి బీసీలంతా కేంద్ర కూటమి అధ్యక్షుడైనటువంటి ప్రధాని మోదీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే స్థానిక ఎంపీ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజకుమార్ గారికి బీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకునే కార్యక్రమం ఒకటి పెట్టామండి లింగపాలెంలో. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో చింతలపూడి నియోజకవర్గ బీసీ సమైక్య వేదిక తరఫున ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జనగణన మీద ప్రధానమంత్రి మోడీ గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి, ఎన్డీఏ కూటమి వారికి అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మా బీసీల తరఫున జనగణాంకాలు ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవడం కోసం ఈరోజు లింగపాలెం మండలం బీసీల తరఫున ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కులగణన బీసీ కులగణన చేస్తాం ప్రకటించారని సంతోషంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అట్లాగే బీసీ కులగణన చేసి బీసీ సోదరులకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ బీసీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన బీసీ సోదరులందరికీ లింగపాలెం అలాగే బంగారు రాజకుమార్ గారు, ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కొత్త మహేష్ కుమార్ గారు, వీరు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ త్వరగా జరగాలని బీసీ సోదరులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం రాజధాని పునర్నిర్మాణానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. అలాగే నియోజకవర్గం నుంచి 25 బస్సులలో మరియు 200కు పైగా కార్లలో
2500 మందికి పైగా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్తున్నారు. ఆంధ్రుల కళ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి వెళ్లడం తనకు ఆనందం కలిగించిందని శాసనసభ్యులు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మండల స్థాయి ముఖ్య అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బస్సులందరూ టిఫిన్ చేస్తున్నారు. అంతకాదే దాంట్లో నా ఊరు ఒకరు ఖాళీ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.